శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి జూలై 13వ తారీఖున అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరు ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధన నిలకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు సుబ్రహ్మణ్య రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 8639494958. చాలా నమ్మకమైన గురువు గారండి. స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా కూడా గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇంక ఇప్పుడు వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ మెయిన్ రాశి రాశిచక్రంలోని 12వ రాశి. ఈ రాశిలో పుట్టిన వాళ్ళు చాలా సున్నితమైన మనసు కలవాలని చెప్పుకోవచ్చు. ఎవరైనా బాధపడితే వాళ్ళ బాధని అసలు తట్టుకోలేరన్నమాట. వీళ్ళకి దయ, కరుణ, భగవంతుడిపై నమ్మకం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎవరినైనా కానీ నమ్మితే మాత్రం వీళ్ళు పూర్తిగా నమ్ముతారండి. ప్రేమిస్తే హృదయంతో ప్రేమిస్తారు. వాళ్ళకు కళలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పొచ్చు. అవి నెరవేరాలని మనసుతో ఆశ పెంచుకుంటూ కూడా ఉంటారు. ఆ ఆశ కోసం వీళ్ళని దూరం చేస్తారు. ఎంత ఒత్తిడి వచ్చినా కూడా మనసు లోపలికి తీసుకుంటారు. కానీ ఒక్కసారి ఏదైనా పని మీద ఫోకస్ పెడితే చదువైనా కావచ్చు, కెరీర్ అయినా అవ్వచ్చు, చాలా డెడికేషన్తో ముందుకైతే వెళ్ళగలరు. ఇతరుల కోసము ఏదైనా చేయాలనే తపన ఎక్కువగా ఉంటుంది. మనిషిగా మంచితనము, పవిత్రత, ప్రేమ ఇవన్నీ ఈ రాశి వాళ్ళు చాలా ఎక్కువగా సహజంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ మీన రాశిలో పుట్టిన వాళ్ళు ఏ పని చేసినా కూడా ఓ మంచి ఫీల్ తోటి ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసే పని వల్ల ఎవరికైనా ఉపయోగం అయితేనే సంతృప్తిగా వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారన్నమాట. తమకు లాభం లేకపోయినా ఇతరులకు ఉపయోగపడితే చాలని చెప్పి ఆ పని వాళ్ళు చాలా సిన్సియర్గా చేస్తూ ఉంటారు. వాళ్ళలో ఉన్న దయా, కరుణ ఎక్కడికైనా తీసుకెళ్తుంది. ఎవరినైనా చిన్న చూపు చూస్తే చాలా బాధపడిపోతారు. మనసులో కలత ఎక్కువగా ఉంటుంది. అయితే బయటికి మాత్రం నవ్వుతూ ఏమీ లేదన్నట్లుగా ఊరుకుంటూ ఉంటారు. కానీ లోపల మాత్రం ఆ మాటలే పగలంతా కొడితే రాత్రంతా బాధపడుతూ ఉంటారనమాట. వాళ్ళ మనసు మామూలుగా ఉండదు. చాలా సున్నితమైన మనసు. ఎవరైనా చెడ్డగా ప్రవర్తించినా వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో అన్వేషించేందుకు అయితే వీళ్ళు ఎప్పుడు పరితపిస్తూనే ఉంటారు. శత్రువులతో ఉన్నప్పుడు కూడా వారిపై సానుభూతి చూపుతూ ఉంటారు. ఇది చూస్తే వాళ్ళు దేవతల లాంటి మనుషులే అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ కళల ప్రపంచం నిజంగా అందమైందని చెప్పుకోవచ్చండి. కానీ ఆ కళలే అప్పుడప్పుడు ప్రాక్టికల్ వరల నుండి వాళ్ళని దూరం తీసుకెళ్తాయి. అందుకే వీళ్ళకి ఎప్పుడూ ఒక మంచి మిత్రుడు అవసరమని, తప్పులు చేయకుండా భయపడకుండా ముందుకు నడిపించే ఒక తోడు ఉండాలి. ఆధ్యాత్మికత వాళ్ళకి జన్మజన్మల సిద్ధంగా ఉండబోతుంది. చిన్నప్పటి నుంచే దేవుడిపై వీళ్ళకి బాగా శక్తి పూజలు, వ్రతాలు చేయడం ఉంటుందన్నమాట. వీళ్ళు దైవభక్తి కలిగిన వాళ్ళు. ఒక ఫీలింగ్ కదండి, బంధం లాంటి విషయము. భగవంతుని నమ్మి జీవితం నడిపించే విధానము ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. వాళ్ళలో ఒక గొప్ప లక్షణం కూడా ఉందండి. ఎదుటివారు ఎవరు ఎంత ఎదిగినా కూడా వాళ్ళ మీద ఓ జెన్యు ఆనందం అయితే కలుగుతూ ఉంటారనమాట. అసూయ అనే మాట వీళ్ళ డిక్షనరీలో ఉండదండి. అంత ప్రేమగా ఉంటారు. తమకంటే ముందున్న వాళ్ళని చూసి ఇన్స్పైర్గా చూస్తూ ఉంటారనమాట. అదే వాళ్ళ గ్రేట్నెస్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు కళలో కూడా నిజాయితీతో బతికే వాళ్ళు. ఎవరి మీద అయినా సరే ఆశ పెట్టుకోవడం కానీ ఆ ఆశను బ్రతికించుకోవడంలో వీరి ప్రేమ అంతగా ఉండిపోతుంది. అదేవిధంగా వాళ్ళ బలహీనత కూడా ఉంటుందన్నమాట. ఎంత ప్రేమిస్తారో అంతే బలహీనతగా ద్వేషిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరైనా మాట తప్పితే వాళ్ళ హృదయం పగిలిపోతుందండి. వాళ్ళు చాలాసార్లు ఒంటరితనాన్ని కోరుకుంటూ ఉంటారు. ఆ సమయంలో భగవంతుడితో మాట్లాడడం బహుశా వాళ్ళ జీవితంలో వచ్చే ఆనందాన్ని చూపిస్తుందన్నమాట. ఓసారి ఎవరి మీదైనా నమ్మకంగా మారితే వాళ్ళ కోసం వాళ్ళు ఎలాంటి త్యాగానికైనా కూడా వెనుకాడరు. అంత గొప్ప లక్షణము ఈ మీనరాశి వారిలో ఉంటుంది. ఇక వీరికి రేపటి రోజున వీరి ఆలోచనలు కొంచెం గందరగోళంగా ఉండబోతున్నాయి. ఏ పని మొదలుపెట్టినా కాస్త ఆలస్యంగా మొదలు పెడతారు. కానీ ఓపికగా చేస్తే ఫలితం మాత్రము మంచివై ఉంటుందని తెలుసుకోవాలి. ఒక్కోసారి ఆలస్యం కూడా దేవుడు ముందుగా సెట్ చేసే సమయం అవుతుందన్నమాట. ఇంట్లోని విషయాల్లో నిన్నెవరు కూడా మిమ్మల్ని చిన్న చూపుతో బాధ పెట్టినట్లు ఉంటే ఈరోజు ఆ విషయము మీ మనసు నుంచి బయటకు రావచ్చును. అందుకే ఎవరు ఏమన్నా కూడా మీరు సైలెంట్గా ఉండడం అయితే మంచిది. దైవనామస్మరణ జపిస్తే అంతా కూడా మంచి జరుగుతుంది. పనుల్లో మామూలుగా నడుస్తుంది. ఏదైనా కొత్త ఆఫర్ కోసం చూస్తున్న వాళ్ళకి ఈరోజు చిన్న సంకేతాలు కూడా రాబోతున్నాయి. దేనిని విడిచిపెట్టకుండా పట్టుకోండి. ధ్యానంతో ముందుకు వెళ్ళిపోండి. ధనానికి మీకు సంబంధించి కూడా ఒక చిన్న చెల్లింపు లేదా ఎదురు చూస్తున్నట్టే డబ్బు చేతికి రాబోతుంది. ఖర్చులు మాత్రం నియంత్రణలో పెట్టుకోండి. ఎవరికైనా సహాయం చేయాల్సి వస్తే ఆ సహాయం నీకు పుణ్యంగా మారబోతుంది.
ప్రేమ విషయాల్లో కొంతమంది ఉదాసీనంగా ప్రవర్తించినా కూడా మీరు చూపించే ప్రేమ వాళ్ళ గుండెల్లో ముద్రపడుతుంది. ఈ తరం ప్రేమకై విలువ ఉంటుంది. దయచేసి అనవసరమైన అనుమానాలు పెట్టుకోకూడదు. ఆరోగ్యపరంగా చూస్తే ఈరోజు మీకు కాస్త అలసటగా అనిపించవచ్చు. విరామం తీసుకుంటే సరిపోతుంది. కాస్త విశ్రాంతి తీసుకోండి. ఉదయము గంటపాటు సాయంత్రం ఉండే టైం తీసుకుంటే చాలా తేలిగ్గా ఉంటుంది. మిమ్మల్ని అసలు తక్కువగా చూడకూడదు అని నువ్వు చేస్తున్న ప్రతి చిన్న పని కూడా దేవుని కృషిగా మారబోతుంది. దేనికైనా తొందరపడకండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఓపికతో ముందుకు వెళ్తే ఈరోజు మీదే పరిచయం అవుతుంది. ఈరోజు మీ చిన్న పరిహారం మీకు శుభ ఫలితాలను అయితే ఇవ్వబోతుంది. ఉదయం వీలైతే బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం ఆచరించి శుభ్రంగా ఓం నమః నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని కనీసము 21 సార్లైనా జపించుకోండి. అది మీకు దైవ అనుగ్రహాన్ని సంపూర్ణంగా కలిగిస్తుంది. మీకు మీ ఇంటి తలుపు బయట తులసికొండ దగ్గర కానీ ఒక నెయ్యి దీపం వెలుగుతూ తులసికొండ దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించుకొని తులసమ్మకు మీ కోరిక చెప్పుకోండి. ఏ చిన్న కోరికైనా మనసారి చెప్పి నమస్కరించుకోవడం వల్ల మీకు మంచి అయితే జరగబోతుంది. తులసి మాత్రము మిమ్మల్ని వదిలిపెట్టదండి. ఒక్కరోజు ఆలస్యమైనా సరే పావురాలకి కానీ ఏదైనా చిన్న జంతువులకైనా కానీ ఏమైనా జంతువులకు ఆహారంగా ఏమైనా పెట్టండి. మీకు జూపిటర్ నుండి వచ్చే క్లిష్టత తగ్గుతుంది. ఈరోజు మీరు మధ్యాహ్నం తర్వాత గుడికి వెళ్ళలేకపోతే మాత్రము ఏదో ఒక టైంలో మీకు ఒక వార్త అయితే రాబోతుంది. ఆ వార్త మిమ్మల్ని చాలా వరకు కూడా కలవర పెడుతుందని మాత్రం మీరు తెలుసుకోండి. ఈ వార్త వల్ల మీరు చాలా ఆనందానికి గురవుతారు. చిన్న చిన్న కొన్ని సందేహాలు కూడా మీ మధ్యలో మొదలెడుతూ ఉంటాయి. మీరు వారి ఆరోగ్యపరంగా మన శరీరంలో లోపాలు శుద్ధి చేసే శక్తి ఆ మంత్రానికి ఉంటుంది. మీరు వీలైనంతగా ఈరోజు ఇంట్లో శాంతి లభించడానికి మీరు దీపారాధన చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎవరి మాటలకైనా మీరు ఓపికగా స్పందిస్తే అన్ని విషయాలు మీకు అనుకూలంగా మారతాయి. ఎప్పటి నుంచి ఆ విషయంపై మీకు అంగీకారం రావాలనుకుంటున్నారు కదా, ఈరోజైతే మీ ఆశ నెరవేరబోతుందని చెప్పవచ్చు. డబ్బు విషయంలో అదృష్టము మీపై ఉంటుంది. పాత డబ్బులు తిరిగి వచ్చే అవకాశం బాగా కనిపిస్తుందండి. ఆర్థికంగా కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా లభించబోతుంది. ఏ చిన్న డబ్బైనా దైవ కార్యానికైనా ఉపయోగిస్తే మంచి ఫలితం అయితే వస్తుంది. కొత్త పెట్టుబడుల విషయంలో నిదానంగా ఆలోచించి మరీ నిర్ణయం తీసుకోండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవాకండి. చదువుల్లో మీరు పెట్టిన కష్టానికి కలిగిన ఫలితం అయితే కనబడబోతుంది. ఈరోజు కాన్సన్ట్రేషన్ బాగుంటుంది. కొత్తగా నేర్చుకునే విషయాల్లో ఉత్సాహంగా మీరు ముందుకైతే వెళ్ళగలుగుతారు. ప్రేమలో చిన్న అపార్థాలు కలగబోతున్నాయి. కానీ మీరు మాత్రం చెప్పే ఓ చిన్న మాట వాళ్ళ మనసును తాకుతుంది. పాత విషయాలను తీసుకొచ్చి గొడవ పడకుండా మీరు తగిన జాగ్రత్తగా ఉండడం అయితే మంచిది. ఒక చిన్న మెసేజ్ లేదా మీరు ఏమైనా మనుషులు కలిసిపోతే చాలా బాగుంటుంది. ఆరోగ్యంగా చూస్తే తల తిప్పేంత బరువు అనిపించవచ్చు. మీకు నచ్చిన డివోషనల్స్ పాటలు వినడం కానీ కాస్త నిదానంగా నడవడం శాంతినిస్తుంది. ఈరోజు మీ శరీరానికి విశ్రాంతి వచ్చేలాగా మీరు విశ్రాంతి తీసుకోవడం అయితే మంచిది. ఉదయం స్నానం చేసిన వెంటనే ఓం నమో నారాయణ మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు జపించడం వల్ల మీ మనసు తేలిక పడుతుంది మాత్రం మర్చిపోకండి. ఇంట్లో 2 పూట్ల దీపారాధన చేసుకోవడం వల్ల కూడా ఇంట్లో మనశ్శాంతి లభిస్తుంది. తులసి మొక్కకు నీళ్ళు పోసి నమస్కరించుకోవడము, జంతువులకు ఏమైనా ఆహారంగా దానాన్ని పెట్టడము ద్వారా మీరు చేసిన పుణ్యం అయితే లభించబోతుంది. మీరు చేయవలసినటువంటి ఏమైనా సరే ఉంటే మాత్రము అవి ఖచ్చితంగా అయితే నెరవేరబోతున్నాయి. ఈ మీన రాశి వారికి 11వ స్థానం దీని లాభస్థానం అంటారు. అంటే ఈరోజు నీకు ధన గుర్తింపు అవకాశాలు బాగా కనిపిస్తున్నాయని తెలుసుకోండి. మీకు అన్ని రకాల ప్రశంసలు అయితే పై అధికారుల నుండి ప్రశంసలు కూడా రాబోతున్నాయి. మీరు చేసే చిన్న చిన్న ప్రయత్నాలకు ఈరోజు మంచి ఫలితం అయితే రాబోతుంది. అంతేకాకుండా గతంలో మొదలుపెట్టినటువంటి పనులు ఏమైనా ఉంటే రేపటి రోజున మీకు అన్ని పనుల్లో కూడా సక్సెస్ అయితే లభించబోతుంది. మీరు ఎవరైనా మిమ్మల్ని పొగిడితే ఆశ్చర్యపోకండి. ఇది మీ కష్టానికి వస్తున్నటువంటి ప్రాణిక గుర్తింపు మాత్రమే. మీ దగ్గరున్న శక్తిని వినియోగించుకుంటే ఈరోజు మీరు ఓ మంచి విషయానికి మీరే ఆరంభం అవ్వబోతున్నారు. ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఉన్నా కూడా మీరు శాంతంగా స్పందిస్తే అద్భుతంగా అయితే మారబోతుంది. ఈరోజు మీ ఇంట్లో పెద్దల నుంచి ఓ మంచి రెస్పాన్స్ అనేది మీకు రాబోతుంది. మీకు ఒక మంచి ఆర్థికంగా కూడా సపోర్ట్ అయితే మీ కుటుంబ సభ్యులు ఇవ్వబోతున్నారు. మీరు ఆదాయానికి మించి మంచి గౌరవాన్ని లభించబోతున్నారు. మిమ్మల్ని నమ్మిన వాళ్ళని మీపై నమ్మకం పెరుగుతుంది. అనుకోని ఖర్చు ఈరోజు పెరగబోతుంది. ఆ అవసరమైన ఖర్చును తగ్గించుకోండి. డబ్బుని వృధా చేయకుండా పొదుపు చేసుకోవడం వల్ల రేపటి రోజు మీకు ఉపయోగపడుతుంది మాత్రం మర్చిపోకండి. తెలుసా అండి మీన రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.